ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. సెప్టెంబర్ 7వ తారీఖున చంద్రగ్రహణం అంటున్నారు. ఇది మన భారతదేశంలో చక్కగా కనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అయితే ఈ చంద్రగ్రహ ప్రభావం వలన మనకి చాలా చాలా కొత్తవి వింతలు జరగబోతాయి అని చెప్పేసి మాటలు మనకు వినిపిస్తూ వస్తున్నాయి. మరి వీటి గురించి మనకి డీటెయిల్ గా తెలియజేయడానికి, అలానే గ్రహణం రోజు మనం ఎలాంటి నియమాలు పాటించాలి, గ్రహణం పట్టు విడుపు ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించిన మనం పాటించాల్సిన విధి విధానాల గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలానే అమ్మవారి ఉపాసకులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గారు. నమస్కారం గురువు గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మామూలుగా గ్రహణం అంటేనే భయపడిపోతూ ఉంటారు చాలా మంది. సో అలాంటిది మనకు సెప్టెంబర్ 7 చంద్రగ్రహణం పూర్తిగా ఉంటుంది, కనపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఆ రోజున పాటించాల్సిన నియమాలు, చేసుకోవాల్సిన విధి విధానాల గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా చంద్రగ్రహణము అంటే భయపడాల్సినటువంటి వారు ఎవరు, భయపడకుండా ఉండాల్సినటువంటి వారు ఎవరు అనేటువంటి జ్ఞానం మనకుంటే సరిపోతుంది. ఎందుకు భయము? ఇప్పుడు కొన్ని రాశుల వారికి యోగాన్ని తెచ్చిపెడుతుంది, అదేవిధంగా కొన్ని రాశుల వారికి ఇబ్బందులను తెచ్చిపెడుతుంది, కొన్ని దేశాల వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు ఉంటుంది. ఏది ఏమైనా కూడా మనము చేసుకునేటువంటి పరిహారం మూలకంగా చంద్రగ్రహణము ఏర్పడేటువంటి రోజు నుండి, రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడేటువంటి రోజు నుండి ఒక 1 year పాటు మంచి ఫలితాలు ఉంటాయి. మనకు సుమారుగా 7వ తారీఖు రోజు ఏర్పడేటువంటి ఈ యొక్క చంద్రగ్రహణము సుమారుగా మనకు 9:30, 9:56 ఆ ప్రాంతం, 26 నుండి 56 ఆ ప్రాంతం నుండి 1:26 అంటే 3 గంటల 20 నిమిషాలు, 3 గంటలు వేసుకోండి ఉదాహరణకు. ఈ 3 గంటలు కూడా మనకు అత్యంత అద్భుతమైనటువంటి సమయము. ఈ సమయములో ఎవరైతే విశేషంగా జపాది కార్యక్రమాలు చేసుకుంటారో, జపము మాత్రము మనిషి యొక్క జ్ఞానానికి కానీ, జపము మాత్రమే మనిషి యొక్క ముఖంలో ఒక కళ అనేటువంటి, ఎదుటి వ్యక్తి మనకు గౌరవించాలి అనుకుంటే మనం చేసేటువంటి జప సాధన మాత్రమే అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. అయితే బ్రాహ్మణులు అందరము నిత్యము కూడా ఈ యొక్క జప అనుష్ఠానాలు అందరికీ ఉంటవి, గాయత్రి జపం కానీ ఇంకా వేరే వారే. అయితే ఈ చంద్రగ్రహణం రోజు అందరూ మీకు నచ్చినటువంటి భగవంతుడు, కొందరికి గణపతి అవ్వచ్చు, కొందరికి అమ్మవారు కావచ్చు, కొందరు వెంకటేశ్వర స్వామి కావచ్చు, కొందరికి ఎవరైనా కావచ్చు, ఈ సమయంలో ఆ భగవంతునికి సంబంధించినటువంటి అష్టోత్తరాల నుండి మీకు నచ్చినటువంటి మంత్రాన్ని తీసుకొని జప సాధన చేసుకోవాలి. ఓం నమః శివాయ అనుకున్నా ఇంకా సూపర్, అద్భుతము. గాయత్రి మంత్రాన్ని కూడా చేసుకోవచ్చును, విశేషమైన ఫలితాలు ఉంటవి. లేదా ఓం ఘం గణపతయే అనేటువంటి మంత్రాన్ని కూడా మనము చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏమిటి అంటే, రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడే సందర్భాలలో ఇట్టి కుంభరాశికి సంబంధించినటువంటి 3 నక్షత్రాలు శతభిషతో ప్రారంభమయ్యేటువంటిది, అదేవిధంగా గురు సంబంధిత నక్షత్రాలు, గురు సంబంధిత నక్షత్రాలు మనకు ఈ యొక్క కుంభరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు మనం వీడియో చివరిలో చెప్తాం ఏ నక్షత్రాలు ఏమిటి అని. కుంభరాశి జాతకులు, తులారాశి జాతకులు, అదేవిధంగా గురుపాలిత నక్షత్రాలు అంటే గురువుకు సంబంధించిన ఈ వీరు మాత్రము ఎస్పెషల్లీ జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ముఖ్యంగా ఆర్ రిలేటెడ్ పేర్లతో ఎవరైతే ఉన్నారో, రా అక్షరము, ఉదాహరణ రాము, రంజిత్, మన రాఘవ్, ప్రణయ్, ప్రాక్షరము కూడా రా, ప్రదీప్, ప్రమోద్, ప్రియాంక, ఇట్లాంటి పేర్లతో ఉన్నటువంటి వారు సుమారుగా ఒక 3 నెలలు జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి
ట్రాన్సాక్షన్స్ కానీ మనీ, తొందరపడే నిర్ణయాలు కానీ ఇలాంటివి తీసుకోకూడదు. ఇంకా వారి వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి వారు చెప్పేటువంటి పరిస్థితి, అంటే ఈ అక్షరాలతో ఉండేటువంటి వారు జాగ్రత్త. సో ఈ విధంగా ఈ చంద్రగ్రహణం ఉండబోతూ ఉన్నది. రాహుగ్రస్త చంద్రగ్రహణము మనకు విశేషంగా కూడా 8వ తారీఖు తెల్లవారుజామున 1:20 అయిపోతుంది. సో 3:20 వరకు కూడా, అంటే బ్రాహ్మీ ముహూర్తం సమయానికి ఎవరైతే 8వ తారీఖు నిద్ర లేచి చక్కగా కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకొని మరలా జపం చేసుకొని ఆ రోజు నాడు 5-5:30 వరకు దేవాలయాలు తీస్తారు. సో నిత్య పూజ అయ్యే సమయానికి 6:30-7 ప్రాంతంకు రుద్రాభిషేకము. అన్ని 12 రాశులకు సంబంధించిన వారు, 27 నక్షత్రాల వారు కుదిరితే ఈశ్వరునికి రుద్రాభిషేకం. అదేవిధంగా ముఖ్యంగా పూజా సామాగ్రి సెంటర్లో దొరుకుతాయి. మనకి ఏమిటి అంటే నాగ ప్రతిమలు, వెండితో చేసినటువంటివి. ఇది ఒక రాగి ప్లేట్లో కాస్త ఆవు నెయ్యి పోసి అందులో ఈ యొక్క నాగ ప్రతిమలను వేసి 1 కేజీంబావు బియ్యం, కేజీంబావు ఉలవలు, కేజీంబావు మినుములు ఇవి తీసుకొని ఆ రోజు నాడు అభిషేకం చేసుకొని దానం ఇచ్చినటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. చక్కటి పరిహారం అయితే ఇది అందరూ చేసుకోవచ్చు. 100%. గర్భిణీ స్త్రీలు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకయ్యా అంటే వెనుకటి కాలం నుండి కూడా అయ్యో గర్భిణీ స్త్రీలు మీరు కదలకుండానే పడుకోవాలి అనేటువంటిది లేదు. ఆ నీడ మనపై పడకుండా ఉంటే సరిపోతుంది. ఇవాళ రేపు అందరికీ డబుల్ బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్లు, అటాచ్ బాత్రూమ్లు అంటారు. అంతకుముందు ఏమిటి బయట ఎక్కడో ఉండేటివి. జనరల్ పల్లెటూరులో ఇప్పటికీ ఉంటవి, అవునండి, ఉండవని కాదు, మనం ఏదో ఇక్కడ ఉన్నామని మాట్లాడతలేను కానీ చెప్తున్నాం. ఈ సమయానికి మాత్రం మీరు ఆ కాంతి ఏదైతే ఉంటుందో అది మీ పుట్టబోయే పాప మీ పైన కానీ, ఇప్పుడు ఒక లైట్ వేసామండి, ఈ వెలుతురు మన శరీరంపై పడుతుంది. అదేవిధంగా ఆ చంద్రగ్రహణం ఏర్పడేటువంటి సమయంలో రాహుగ్రస్తది పుట్టబోయే పిల్లవానికి కాస్త ఇంపాక్ట్ ఉండే పరిస్థితి ఉంటుంది. కనుక 9:30 కల్లా, 9 కల్లా కుదిరితే 7 కల్లా, 7:30 అంటే అందరూ గర్భిణీ స్త్రీలు 9 వరకు భోజనాది కార్యక్రమాలు చేసేసుకొని హ్యాపీగా పడుకోండి. అంటే పట్టు స్నానం అంటారు, మళ్ళీ అప్పుడు ఏమైనా స్నానాలు వీరికి అవసరం లేదు, గర్భిణీ స్త్రీలకు అవసరం లేదు పాపము. ఇక ఎవరైతే తప్పకుండా పాటించాలి అనుకుంటారో, ఇది నిజంగా చెప్తున్నాను, చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి పట్టు విడుపు స్నానాది కార్యక్రమాలు ఆచరించి ఎవరైతే చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత మరలా స్నానం చేసుకొని ఇంట్లో దీపారాధన చేస్తారో, కనీసం ఇది చేసినా వారికి అద్భుతమైన ఫలితం ఉంటుంది. సో 9:30, 9:36 ఆ సమయానికి స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఒక 20 నిమిషాలన్నా ఓం నమః శివాయ లేదా లక్ష్మీదేవిది ఓం శ్రీం మహాలక్ష్మీ నమః, ఓం శ్రీం మహాలక్ష్మీ నమః ఇవి చేసుకున్న తర్వాత పడుకోండి. కరెక్ట్గా మీరు 3 కల్లా అల్లారం పెట్టుకొని నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని మరలా ఆ రోజు కాస్త దీపారాధన చేసి పడుకోండి. ఆఫ్టర్ 7 తర్వాత, అంటే చేత కాకుండా ఉండేవారు, ఇప్పుడు నేనున్న ఉదాహరణకు కాశీ క్షేత్రానికి వెళ్తున్నాం, అక్కడ ఆ రోజు మొత్తం జపం చేయాలనేటువంటి సంకల్పం, ఎవరి సంకల్పం వారిది, అది చేసుకుంటే మంచిది. గురుగారు లాస్ట్ నక్షత్రాల గురించి చెప్తా అన్నారు కదా అండి, గ్రహణానికి సంబంధించి ఆ నక్షత్రాలు ఏంటో తెలియజేస్తారా? ముఖ్యంగా శతభిష నక్షత్రము, అదేవిధంగా మనకు పూర్వభద్ర నక్షత్రం, దీంతో పాటుగా మనకు చూసుకున్నట్టయితే ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలు. వీరు కొంతమేర మనకు ఇట్టి చంద్రగ్రహణాన్ని చూడకుండా ఉంటే మంచిది. వీరు ఖచ్చితంగా ఈ సమయంలో పట్టు విడుపు, గ్రహణం పట్టే సమయంలో స్నానం ఇవన్నీ చేసుకోవడం అనేటువంటిది వీరికి శుభంగా ఉంది. గురుగారు, గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు అలాగే జపదానాలు ఈ విధంగా చేసుకోవాలనే విషయాలు మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహాదేవ్.